వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో పాక్ ఇండియా యుద్ధం డెఫినెట్ గా వస్తది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుందని రాజ్నాథ్ సింగ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. సో ప్రజలు పహల్గాం దాడికి ప్రతీకారంగా అసలు పాకిస్తాన్ ని మ్యాప్ లో లేకుండా చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. దానికి సంబంధించి మోదీ కావచ్చు, అలాగే అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, త్రివిధ దళాల అధిపతులు అంటే సంబంధించి కూడా ప్రతిరోజు చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఆయా దేశాలతో కూడా భారత్ మాట్లాడుతుంది. ఇప్పటికే ట్రంప్ కావచ్చు, తర్వాత రష్యా అధ్యక్షుడు కూడా భారత్ కి ఏం జరిగినా కూడా వారి వెనుక మేము ఉన్నాం, ఆచితూచి అడుగు వేయాలి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా వాళ్ళకి హింట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ కి ఎవరైనా సపోర్ట్ వస్తున్నారా అంటే ఒక చైనా తప్ప ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆయుధాలు కూడా ఆ మధ్య కాలంలో ఇజ్రాయెల్ ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అక్కడ ఉన్న ఆయుధాలు కూడా అక్కడ అమ్మేయడం తోటి ఇప్పుడు పాకిస్తాన్ లో చెప్పుకోదగ్గ ఆయుధాలు కూడా ఏం లేవు. భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధాలనే 4 రోజులు, కేవలం 4 రోజులు ఉపయోగిస్తే మాత్రం పాకిస్తాన్ పని అయిపోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అలాగే రీసెంట్ గా ఒక ఎంపీ కూడా మాట్లాడడం అనేది జరిగింది, ఒకవేళ భారత్ తోటి కనుక యుద్ధం వస్తే నేను ఇంగ్లాండ్ కి పారిపోతా అని చెప్పేసి. అలాగే అక్కడ ఉన్నటువంటి రక్షణ మంత్రులు వాళ్ళు కూడా ఒక్కొక్కరు వీసాలు అప్లై చేసుకుంటున్నారు, వేరే దేశానికి వెళ్ళే మూడ్ లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పాకిస్తాన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఐక్యరాజ్య సమితికి వెళ్ళి కాలబేరానికి పడుతుంది. అండ్ భారత్ కూడా అంతే వేగంగా చాలా సైలెంట్ గా అంటే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో వాళ్ళు చెప్పినట్టు మేము యుద్ధానికి వస్తాం, మా దగ్గర బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఆ బాంబు ఉందని చెప్పేసి చేతులు ఏం కొడతలేదు. సో గ్రౌండ్ వర్క్ అంటే ప్రిపేర్ చేసుకుంటుంది. పాకిస్తాన్ ని సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలని భారత్ ప్లాన్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ యూరి ఘటన చూసినాం. సో అసలు సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందా జరగదా అన్న అంత అయోమయంలో పొద్దుగా లేచి చూడంగానే అక్కడ ఎవరైతే మన పైన దాడి చేశారో పాకిస్తాన్ మొత్తానికి మభ్య పెట్టడం అనేది కూడా జరిగింది. మరి సర్జికల్ స్ట్రైక్ 2.0 లోడ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏదో కాశ్మీర్ లో ఉన్నటువంటి జైళ్ళ విషయంలో అక్కడ ఉగ్రదాడులు చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను విడిపించుకోవాలని చెప్పేసి కూడా ప్లానింగ్లు చేస్తున్నట్టు కూడా భారత్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో డెఫినెట్ గా ఇవన్నిటికీ జవాబులు చెప్తాం. ఆల్రెడీ ఒకడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినోడు ఈరోజు నదిలో దుంకి చనిపోవడం అనేది కూడా జరిగింది. సో ఈ 2 రోజులు 48 అవర్స్ లో భారత్ పాకి ఊహించినటువంటి విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ చెప్పడం తోటి ఇంకా యుద్ధం మాత్రం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి మీరు అనుకుంటున్నట్టు 4 రోజులు అవసరమా, 2 రోజులే పాకిస్తాన్ పని అయిపోతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.